హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం దగ్గరలోని కోవలం బీచ్. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి సరదా ఆటలు ఇంకా చాలా బాగుంటాయి. బోట్ షికార్ అది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము శబరి వెళ్ళినప్పుడు అందరం కలిసి శబరి వెళ్ళినాము. అంతా సివిల్ ట్రైన్కి వెళ్ళినాము. మేము ట్రైన్కి వెళ్ళినప్పుడు అక్కడికి రిటర్న్లో త్రివేంద్రం దర్శనం చేసుకొని తర్వాత బీచ్కి వెళ్ళాము. బోట్ రైడింగ్ కూడా చేసినాము సముద్రంలో. ఇక్కడ మన లైట్ హౌస్ సైడ్, కోవలం బీచ్లో లైట్ హౌస్ సైడ్ బాగుంటుంది. ఇక్కడ కొన్ని గవ్వలు కూడా సేకరించినాము. మధ్యాహ్నం పూట కాబట్టి అలలు కొద్దిగా ఎక్కువనే వస్తున్నాయి. మధ్యాహ్నం పూట గాలి ఉంటుంది, అలలు ఎక్కువ వస్తాయి కాబట్టి అలలు ఎక్కువ వస్తున్నాయి. మేము మా ఫ్రెండ్స్ కొందరము అక్కడ బీచ్ లో క్యాపులు కొనుక్కొని ఏదో మేము బీచ్ లో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే మేము దైవ దర్శనార్థం వెళ్ళినాం కాబట్టి మేము వేరే రకమైన ఏ ఎంజాయ్మెంట్స్ కూడా మేము చేయలేదు అక్కడ. కాకపోతే ఏంటంటే మాలో కొంతమంది సముద్రం ఇంతవరకు చూడలేదు కాబట్టి వాళ్ళకు సముద్రం చూపించాలి. రిటర్న్ ట్రైన్ కు ఇంకా టైం ఉంది కాబట్టి ఏదో సరదాగా అలా బీచ్ లోకి వెళ్ళినాము. బీచ్ లో ఎంజాయ్ చేసినాము. మేము మా ఫ్రెండ్స్ బోట్ షికార్ కూడా చేసినాము. ఆ బోటు మనిషికి 500 చొప్పున తీసుకొని ఆ బోటు ఒక 15-20 నిమిషాలు బోట్లో తిప్పిండు. అతను 3 బీచ్లు చూపిస్తాను, అవి చూపిస్తానని చెప్తాడు, కానీ అక్కడే కొద్దిగా లోపల తీసుకెళ్ళి అదొక బీచ్ అని చెప్పి చూపిస్తాడు. అసలు ఫస్ట్ టైం స్పీడ్ బోట్ లో ఎక్కినాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకోటి ఏంటంటే ఆ స్పీడ్ బోట్ లో వీడియో తీయాలంటే అవ్వట్లేదు. ఆ సముద్ర వరలకు బోట్ ఎత్తేస్తా ఉంటే అది అవ్వట్లేదు. మా బాబాయ్ వాళ్ళు ఇంకో బోట్ లో ఉన్నారు, మేము ఒక బోట్ లో ఉన్నాము. ఆ అలలకు ఆ బోట్ ఎత్తేయడం వల్ల వీడియో తీయడానికి అవ్వట్లేదు. భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ మొబైల్ ఎక్కడ జారి వాటర్ లో పడిపోతున్నారని భయం వేస్తుంది. సముద్రం మాత్రం నీలం రంగులో చాలా బాగా అనిపించింది. స్పీడ్ బోట్ షికార్ అనేది ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం స్పీడ్ బోట్ లో షికార్ చేసినాము. ఆ స్పీడ్ వెళ్ళేటప్పుడు వీడియో తీయాలని అనుకున్నాం కానీ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ కుదుపులకు ఎక్కడ మొబైల్ జారి పడిపోతుందో అని అదొక భయము. ఆ కుదుపులకు వల్ల వాటర్ కూడా ఎగిరి మీద పడిపోతుంది. అందుకనే బోట్ రన్నింగ్ లో వీడియో తీయడానికి అవ్వలేదు. బోట్ రైడింగ్ తర్వాత కొద్దిసేపు అలా సేద తీరడానికి అని చెప్పి అక్కడ ఒక చైర్ ఒకటి రెంట్కి తీసుకొని అది పర్ అవర్ 200 రూపీస్ అంట. పర్ అవర్ 200 రూపీస్ అంతా ఇల్లు. వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అలా బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ మాకు కూడా అలా ఒకసారి దాని మీద కూర్చోవాలనిపించింది, పడుకోవాలనిపించింది కాబట్టి మేము కూడా రెంట్కి తీసుకొని 1 అవర్కి రెంట్కి తీసుకొని కొద్దిసేపు అట్లా ఫొటోస్ కోసం ఎంజాయ్ చేసినాము. ఇక్కడ ఈవినింగ్ టైంలో బాగుంటుంది. ఈవినింగ్ టైంలో జనాలు చూడడానికి ఎక్కువ వస్తారు. లోకల్ వాళ్ళు కానీ టూరిస్టులు కానీ ఈవినింగ్ టైంలో ఎక్కువ వస్తారు. ఇక్కడ వేరే కంట్రీ నుంచి సేద తీరడానికి వచ్చిన వాళ్ళు బాగా అనిపిస్తారు, కానీ వాళ్ళు ఎందుకో ఈరోజు సరిగ్గా అనిపించలేదు. అలా సముద్రం ఒడ్డున సరదాగా అలా నడుస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ నీళ్లు వస్తుంటే, కానీ ఆ నీళ్లు ఉప్పులు ఉంటాయి, తగలాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ బట్టలు తెల్లగా అయిపోతాయి అని చెప్పి కొద్దిగా నీళ్ళలో మాత్రము స్పెండ్ చేయలేదు. ఇక్కడ సరదాగా పేరు రాసుకొని అలా నీళ్ళు వస్తే ఆ పేరు చెడిపోతుందా లేదా అని ఇదొక సరదా. ఎందుకంటే ఎన్నో సినిమాలో చూసాం కదా, మనం కూడా చేయాలనేది ఒక సరదా. మనిషికి ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో మనం అది చేయాలనేది ఒక ఇదిలాగా ఉంటది కాబట్టి కొన్ని సినిమాల్లో చూసి ఇది ఒకటి చేసినాము. అలా సరదాగా అలా నీళ్ళు వచ్చి అలా ఉట్టుకుపోతే అదొక సంతోషం. పేరు రాసిన దగ్గర పేరు చెడిపోతే బాధ అనిపిస్తుంది, కానీ సముద్రం ఒడ్డున పేరు రాసి చెడిపోతే మాత్రం సంతోషంగా ఉంటుంది. ఇది మా బోటు ఆగి ఉన్నప్పుడు మా పక్క బోటు, బాబాయ్ వాళ్ళ బోటు వెళ్తుంటే తీసిన వీడియో. కానీ నీళ్ళు ఎగిరిపడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అది. ఎందుకంటే మొబైల్ ఎక్కడ పడిపోతుందో అని భయం. ఆ కుదుపులు సముద్రం వాళ్ళకు పెద్ద పెద్ద కుదుపులు ఎత్తేస్తూ ఉంటుంది. అది మన కంకర్ రోడ్డు మీద వెహికల్స్ ఎత్తేసినట్టుగా. నెక్స్ట్ టైము ఇట్లా ఫ్యామిలీతో ట్రిప్ ఉంది. ఫ్యామిలీ ట్రిప్ వచ్చినప్పుడు మా పిల్లలకు ఈ బీచ్ చూపెట్టాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీచ్ కొద్దిగా బాగుంటుంది. ఈ రూట్ లో మొత్తం ఎక్కడైనా కానీ ఈ కోవలం బీచ్ మాత్రమే బాగుంటుంది. బోట్ రైడింగ్, తిరగడము అంతా అయిపోయినాక ఇలా కొద్దిసేపు ఇలా బీచ్ లా కూర్చున్నాము. మా ఫ్రెండ్ ఏదో వీడియో తీసుకుంటున్నాడు. ఒకటి ఏంటంటే ఈ అందరూ లుంగీలు కట్టుకొని బీచ్ లోకి రావడం అనేది ఒక వెరైటీ.
మా వాళ్ళందరూ. కానీ చాలాసేపు బాగా ఎంజాయ్ చేసినాము ఈ బీచ్ లా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీచ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి.